హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు ఎలా జన్మించారు? దక్ష ప్రజాపతి పుత్రిక తిది ఒకరోజు తన మనసులో సంతాన కోరిక కలిగింది. అప్పుడే సూర్యాస్త సమయంలో అగ్ని కార్యం చేసుకుంటున్న తన భర్త అయిన కశ్యప మహర్షి దగ్గరకు వెళ్తుంది. వెళ్ళి ఏమని అడిగింది? ఆయనతో తిరిగి ఇలా అడిగింది: స్వామి, నా తండ్రి గారైన దక్ష ప్రజాపతికి నాతో పాటు 13 మంది పుత్రికలు. వారందరికీ సంతానం కలిగింది, ఒక్క నాకు తప్ప. మరి దానికి కశ్యపుడు ఏమన్నాడు? దానికి కశ్యపుడు తన భార్యతో, నువ్వు సంతాన కోరికతో నా వద్దకు వచ్చావు. నీ కోరిక తీర్చడం నా కర్తవ్యం. కానీ ఇది అసుర సంధ్యా సమయం. ఈ సమయంలో కలయిక నిషేధించబడింది. ఒక ముహూర్తకాలం ఆగు అని అంటాడు. అవును, మరి కరెక్టే కదా. అప్పటికి తిది తన భర్త మాట వినలేదు. ఇక కశ్యపుడు ఏమి చేయలేక ఈశ్వరుని నమస్కరించి తన కోరిక నెరవేరుస్తాడు. ఆ తర్వాత తిది తాను చేసింది తప్పు అని కశ్యపుని దగ్గరకు వెళ్తుంది. కశ్యపుడు చింతిస్తూ తన భార్యతో ఇలా చెప్తాడు: నువ్వు చేసిన తప్పు వల్ల నీ గర్భంలో 2 రాక్షసులు ప్రాణం పోసుకున్నారని చెప్తాడు. ఆ తర్వాత తిదికి హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుడు అని 2 రాక్షసులు పుడతారు. మరి ఆ తర్వాత ఏమైంది? హిరణ్యాక్షుడు దేవతల కన్నా శక్తివంతుడని అహంకారంతో దేవత అధిపతి అయిన దేవేంద్రుడి మీదికి యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు